హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ డైలీ కుకింగ్. ఈరోజు రెసిపీ చింతపండు రసం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ మెథడ్లో చూపించాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు అది మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టి చింతపండును నాననివ్వండి. తరువాత ఒక పెద్ద సైజు ఆనియన్ను తీసుకొని వీడియోలో చూపెట్టినట్టుగా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు చారు ప్రిపేర్ చేసుకునే బౌల్ని తీసుకొని అందులో ఈ ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఆనియన్స్లో వేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ని స్క్వీజ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆనియన్స్లో నుండి వాటర్ వచ్చి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నానిన చింతపండును తీసుకొని బాగా మిక్స్ చేసుకొని గుజ్జు తీసుకోండి. ఇప్పుడు ఈ గుజ్జును స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు మీ పులుపుకు సరిపడా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కాస్త చిటపటమన్న తర్వాత 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు ఆప్షన్ మాత్రమే, కాకపోతే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నువ్వులు కూడా చిటపటమని చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపును తీసుకొని చింతపండు రసంలో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, చింతపండు చారు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.